హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం పకోడీ అండి, ఉల్లిపాయ పకోడీ ఆలుతో. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, ఇవి 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజు. 1 ఆలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇది బియ్యపిండి అండి. ఇందులో శనగపిండి ఏమి వేయక్కర్లేదు. శనగపిండి కానీ మైదా పిండి కానీ వేయక్కర్లేదండి. ఇప్పుడు అన్నీ మిక్సింగ్ బౌల్లోకి వేసి కలుపుకుందాం. పిండి కలుపుకునే లోపల కళాయి పెట్టానండి, ఆయిల్ పోసి స్టవ్ వెలిగిస్తున్నాను. ముందుగా ఉల్లిపాయ వేసుకుందాం. పచ్చిమిర్చి, ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలో వాటర్ అంతా పైకి వచ్చేలా బాగా పిసకాలండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేద్దాం, కరివేపాకు, మళ్ళీ ఇవన్నీ కూడా ఒకసారి కలిపేద్దాం. తర్వాత ఆలు ముక్కలు వేస్తున్నానండి. ఇవి ఉడకబెట్టేసానండి ముందే. ఇవి మొత్తం కలిపేసుకుందాం, చిరిపేసుకుని. మీరు ముందుగానే మ్యాష్ చేసేసుకోవచ్చు. ఆలు మ్యాష్ చేసుకుని ఉంచుకోవచ్చండి, ఉంచేసుకుని కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బియ్యపిండి వేసేస్తున్నాను. బియ్యపిండి చూసుకుని కలుపుకోవాలండి. వాటర్ అయితే అసలు పోయొద్దు. ఆ ఉల్లిపాయ తడి బంగాళదుంప చెమ్మకి సరిపోతుంది. ఇందులో లైట్గా ఆయిల్ వేద్దాం. క్రిస్పీగా ఉంటుంది. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసానండి. కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కొంచెం మనకి వాటర్ పోయలేదు కదా, కొంచెం గట్టిగా ఉంటుంది. కొంచెం బలంగా కలుపుకోవాలి. కానీ ఇలా కలుపుకుంటాం వల్ల చాలా క్రిస్పీగా, ఆయిల్ తక్కువ లాగుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయిందండి. ఇలా గట్టిగా కలుపుకుంటే మనకి బాగుంటాయి. ఆయిల్ కూడా కాగిపోయింది. ఇప్పుడు వేసేసుకుందాం. చిన్నగా ఇలా దులిపినట్టు వేయాలండి.
వేగటానికి 5 నిమిషాలు వేగిపోయినాయండి, తీసేద్దాం. మిగతా పిండి కూడా వేసేసుకుందాం. వేగటానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. స్టవ్ తగ్గించి తీసేసుకుందాం. ఇది ఉట్టి బియ్యం పిండి కదండి, అలా తెల్ల తెల్లగానే ఉంటాయి. ఆలు బియ్యం పిండి, శనగపిండి పకోడీలాగా కలర్ రావు. స్టవ్ కట్టేద్దామండి. ఇప్పుడు అన్నీ తీసేసాము. ఇవ్వండి ఆలు బియ్యం పిండితో ఆలు పకోడీ. ఇవి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. మీకు చెడ్డేమీ చేయదు. ఇందులో శనగపిండి మైదా పిండి లేవు కాబట్టి ఏం తేడా చేయదు. చిన్నపిల్లల దగ్గర నుంచి చూడండి ఎలా సౌండ్ వస్తున్నాయో. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ తినొచ్చు. ఇది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆలు బియ్యం పిండితో ఆలు పకోడీ అండి. చాలా చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, కమ్మగా ఉంటాయండి. ఉట్టి బియ్యం పిండి ఒకటి వేసిన మూల తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మీకు ఏమీ తేడా కూడా చేయదు. చాలా బాగుంటాయి, కమ్మగా. ట్రై చేయండి. థ్యాంక్ యూ.